రేవంత్ రెడ్డి అని అన్ని మాటలు మాట్లాడుతున్నారు, గలీజ్ గా తిడుతున్నారు. అది బుద్ధి లేని ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ కానీ నిజంగా చెప్తున్నా, ఆ మాటలు తిట్టొద్దు. మంచి చేసినా చెడు చేసినా ఏదైనా సరే మంచిగా వాళ్ళకి ఇష్టమైతే ఓటేయాలి, లేకపోతే లేదు. ఒక మనిషిని అనొద్దు, ప్రయాణం చేయొద్దు. ఆయన అనాల్సిన హక్కే లేదు, ఎవరికి లేదు. రేవంత్ రెడ్డిని అనాల్సిన హక్కు లేదు, ఎవరికి లేదు. అసలుకి నోర్లు మూసుకోవాలి, కేసీఆర్ కూడా నోరు మూసుకోవాలి. ఆయన అనొద్దు తప్పు గానీ అంటాము, ఎందుకంటే రేవంత్ రెడ్డి గలీజ్ గా మాట్లాడిపిస్తుండు, దప్పిచ్చి అనిపిస్తుండు. మాకు అన్నీ తెలుసు, అవన్నీ దొంగ ఎవడంటే రమ్మని ఇక్కడ. మా బాధ ఏంటంటే మాకు ఇల్లు లేదు, కేసీఆర్ ఇయ్యలేదు కాబట్టి మా బాధ. ఇచ్చిన వాళ్ళకి వచ్చిన బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి వస్తున్నాయండి. బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి వచ్చే ప్రూఫ్స్ నేను చూపిస్తా. వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. నా కళ్ళ ఎదురు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఉన్న వాళ్ళే అడుగుతున్నారు తప్ప లేని వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ స్కూల్ మంచిగా అయింది ఇప్పుడు, రేవంత్ రెడ్డి చేసిండు. మా పిల్లలు పోరు, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి, చేసిండు. కేసీఆర్ వచ్చి ఏం చేసిండు ఆయన? ఒక మాట, చేసిన వాళ్ళకే చేసిండు, వచ్చే వాళ్ళకే వచ్చినాయి పైసలు. వచ్చిన వాళ్ళకే ప్రతి ఒక్కటి ఉన్న వాళ్ళకి వచ్చినాయండి, లేని వాళ్ళకైతే లేదు.